హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సమంత గారి మా ఇంటి బంగారం అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ ఈ మూవీ జూన్ 19th కి రిలీజ్ అవుతుంది. యాక్చువల్ గా మే 15th కే రిలీజ్ అవ్వాలి, కానీ పోస్ట్ పోన్ ఇప్పుడు జూన్ 19th కి రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీని నందిని రెడ్డి గారు డైరెక్ట్ చేస్తున్నారు అండ్ ఈ రోజు రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ అయితే బాగుంది. అసలు సమంత క్యారెక్టర్ ఏంటి, తను ఎవరు అని ఒక ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. నాకు నచ్చింది ఒకటే, మోస్ట్ ఆఫ్ ది యాక్షన్ సీన్స్ అన్ని చీకట్లోనే ఉన్నాయి. ఏవో ఒకటో రెండో నార్మల్ డే లైట్ లో ఉన్నట్టు ఉన్నాయి అంతే. నాకు ఎందుకో ఏదైనా చీకటిగా ఉంటే అంత నచ్చదు. సో ఆ యాక్షన్ సీన్స్ కూడా మంచి బ్రైట్ లైట్ లో ఉండుంటే బాగుండేది అనిపించింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంతే. బట్ అది పక్కన పెడితే యాక్షన్ సీన్స్ అన్ని కూడా బాగున్నాయి. అన్ని సీన్స్ లో కూడా సమంత గారు శారీలోనే ఉన్నారు. చీరలో యాక్షన్ సీన్స్ అండ్ స్టంట్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు. దానికి నిజంగా సమంత గారు చాలా గ్రేట్, చాలా కష్టపడ్డారని తెలుస్తుంది. ఇంకా ట్రైలర్ లోని షార్ట్స్ బట్టి చూస్తే సమంత గారు పెళ్లి చేసుకుని ఒక నార్మల్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీలోకి కోడలుగా వెళ్తారు. అక్కడ ఆల్రెడీ శ్రీముఖి తనకి తోడి కోడలుగా ఉంటుంది అండ్ వీరిద్దరి మధ్య కాంపిటీషన్ లా చూపిస్తున్నారు. బట్ సమంత గారికి ఏదో పాస్ట్ ఉంది అండ్ ఆ పాస్ట్ లో తను ఒక స్కిల్డ్ ఫైటర్ లాగా చూపిస్తున్నారు. అసలు సమంత పాస్ట్ ఏంటి, తనెవరు, గుల్షన్ దేవయ్య గారి క్యారెక్టర్ ఏంటి అనేది సస్పెన్స్ గా ఉంది. అయితే నా డౌట్స్ ఏంటంటే, సమంత గారికి అలాంటి ఒక పాస్ట్ ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని ఇంటికి ఎందుకు వచ్చింది? అసలు తన హస్బెండ్ కైనా సమంత పాస్ట్ గురించి తెలుసా? అండ్ తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఏమైనా చేస్తానని డైలాగ్ చెప్పారు. సో మేబీ సమంత గారు ఆ ఇంటికి వెళ్ళడం వల్లే ఆ ఫ్యామిలీ డేంజర్ లో పడిందేమో అనిపిస్తుంది. అండ్ పాస్ట్ లో సమంత ఒక అండర్ కవర్ కాప్ ఏమో అనుకుంటున్నా. చూడాలి మరి మూవీలో ఎలా ఉంటుందో. సమంత గారి క్యారెక్టర్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది అండ్ శ్రీముఖి గారికి కూడా పెద్ద క్యారెక్టర్ ఉన్నట్టుంది. గౌతమి గారు, శ్రీలక్ష్మి గారు ఇలా మంచి కాస్టింగ్ అయితే ఉంది. డైరెక్టర్ నందిని రెడ్డి గారికి ఒక మంచి హిట్ పడి చాలా రోజులు అయిపోయింది. తన రీసెంట్ ప్రాజెక్ట్స్ ఏవి పెద్దగా ఆడలేదు, అసలు ఎవరికి గుర్తు కూడా లేవు. సో ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. సమంత గారి హస్బెండ్ రాజ్ నిడమూరి గారు ఈ మూవీకి స్టోరీ రాశారు అండ్ సమంత గారి తన ఓన్ బ్యానర్ త్రలాలా మూవింగ్ పిక్చర్స్ లో ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ట్రైలర్ అయితే నాకు బాగానే అనిపించింది. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించింది అండ్ మూవీ మీద మీ ఇంట్రెస్ట్ ఎలా ఉందో కమెంట్స్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆడియోస్.